నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నల్గొండ పట్టణంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన జయంతి వేడుకలు మరియు సామూహిక నిత్య జాతీయ గీతాలాపన తృతీయ వార్షికోత్సవంతో పాటు నిత్య జాతీయ గీతాలాపన నల్గొండ 1 టౌన్ ఏరియా విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నేతాజీకి చెందిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి పురిగొల్పారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారన్నారు. అహింసావాదంతో స్వాతంత్ర్య ఉద్యమం నడిపిన నేతాజీ చరిత్రలో నిలిచిపోతారని భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, అదనపు ఎస్పీ విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ గారి గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు, సుభాష్ చంద్రబోస్ గురించి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వారి పోరాట పటిమ మన అందరికీ తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మనం ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, సమాజ సేవ చేసుకుంటూ ప్రజలందరితోటి కలిసిమెలిసి ముందుకు పోతే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా మనం ఒక సమాజమే కాదు, పక్కనున్న పరిసరాలను కూడా మనం మంచిగా ఉంటూ పక్కన అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చేసింది, ఇప్పుడు మనం స్వాతంత్రం కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా వారి ఆదర్శాలను, ఎందుకంటే ఎంతో మంది పెద్దలు ఉన్నారు భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పాఠ్యాంశాలన్నింటినీ కూడా మీరు చదువుకుంటూ, ఎందుకంటే ఓన్లీ పాఠ్య పుస్తకాలనే ఉంటేనే చదవాలని ఏం లేదు, మనం కూడా లైబ్రరీస్లో వాటిల్లో కూడా తీసుకొని చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి వారి జీవిత చరిత్ర చదివినట్టయితే కొంచెం మనకి ఇన్స్పిరేషన్ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన నాటికి ఖచ్చితంగా ఈ రోడ్డు అంతా కూడా వెడల్పు చేయించి ఖచ్చితంగా మనం ఈ రోడ్డు ప్లాన్ చేయకుండా ఒక సైడ్గా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఆ సర్కిల్ కూడా కొంచెం అబ్నార్మల్గా ఉండి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉంది, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. మాకు కూడా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా కొంచెం రెనోవేట్ చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనగణమన ఉత్సవ సమితి వారికి కూడా చిన్న రిక్రియేషన్ ఏంటంటే, సబ్మిషన్ ఏంటంటే, కొంచెం మార్నింగ్ టైంలో సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. కాబట్టి ఈ జాతీయ గీతాలాపన వచ్చిన టైంలో మాత్రం ఎక్కువ సౌండ్ పెట్టుకుంటూ మిగతా ఆ 15 నిమిషాల టైం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిగా ఉంటుందని వారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఖచ్చితంగా ఏదైతే జాతీయ గీతం వచ్చినప్పుడు మాత్రం సౌండ్ ఎక్కువ పెట్టాలి, కానీ మిగతా టైంలో మాత్రం కొంచెం తక్కువ పెట్టండి అని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిందని ఇక్కడికి ఆహ్వానించిన ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ దేశ స్వాతంత్రాన్ని ఒక 25 సంవత్సరాలు ముందుకు తీసుకురాగలిగిన ధీరుడు, తీసుకురాగిన మహాయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన వేదిక పైన పెద్దలు, దానికంటే నాకు ఈ దేశ స్వాతంత్ర్యం ముఖ్యమని భావించి దేశ స్వాతంత్ర్యం కోసం ఆ ఉద్యోగాన్ని గడ్డిపోసలాగా ఇట్లా వదిలేసి వచ్చి దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకుంటాడు. 1938-39 నేడు జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో గత 3 ఏళ్ల నుంచి జాతీయ గీతాలాపన 12 సెంటర్లలో ఉండేవి. ఈ రోజు నుంచి 1 టౌన్లో కూడా ఒక 5 సెంటర్లలో, భాస్కర్ టాకీస్, ప్రకాశం బజార్, 1 టౌన్ స్టేషన్, ఓల్డ్ సిటీ, ఈ విధంగా 5 సెంటర్లలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా మొత్తం దాదాపు నల్లగొండలోనే నార్కెట్పల్లి, పట్టంగూరు, తిప్పర్తి,
తర్వాత అనంతపురం, ఈ విధంగా బాగా స్ప్రెడ్ అయ్యి ఉద్దేశం ఏంటి అంటే జాతీయ గీతం దీనివల్ల దేశభక్తి పెరుగుతుంది, యువతలో కొంత మార్పు వస్తుందని ఒక మంచి ప్రయత్నం ఆర్థికంగా మేము అందరం కూడా భరిస్తున్నాం. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా విద్యార్థులలో కొరబడిన దేశభక్తిని జాతీయ గీతం ద్వారా దాన్ని గౌరవించడం అనేటువంటిది నేర్పాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా 3 సంవత్సరాల నుంచి దీన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా నల్లగొండ ప్రజలకు దండం పెడుతున్నా. మేము ఎక్కడ ఎవరు ఆర్గనైజింగ్ లేకున్నా కూడా జాతీయ గీతం ఆలాపన ప్రారంభం కాగానే సెంటర్లలో ఆటోమేటిక్గా అయిపోతుంది. దాన్ని అట్నే కొనసాగించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు. 27వ జయంతి రోజైన పరాక్రమ దివస్ శుభాకాంక్షలు నల్లగొండ ప్రజానికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రోద్యమ వీరులలో అగ్రభాగాన నిలుస్తాడు. ఈ దేశ స్వాతంత్రం కోసం 7,50,000 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళందరిలో గొప్పగా చెప్పుకునే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. చాలామంది అనుకుంటా మన పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పటి నుంచి కదా 60-70 ఏళ్ళ నుంచి మనం చదువుతున్నాం. స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ, అదొకటే పేరు. ఆ తర్వాత 2 పేరు జవహర్లాల్ నెహ్రూ అంటారు. మన మొట్టమొదటి ప్రధానమైన దౌర్భాగ్యంగా మనం ఆయన స్వాతంత్రం తీసుకొచ్చారంటాం. మనం అదే చదువుతున్నాం పుస్తకాలు. కానీ అసలు చరిత్ర బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న అప్పటి గవర్నర్ జనరల్ వాళ్ళ పుస్తకంలో రికార్డెడ్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇంత త్వరగా ఇవ్వడానికి కారణం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా తను ఓపెన్గా చెప్పాడు, ఇది రికార్డ్ అయి ఉన్నది. మరి మహాత్మా గాంధీ మిగిలిన జవహర్లాల్ నెహ్రూ పాత్ర అంటే మినిమల్, అంటే వారి పాత్ర కూడా ఉంది కానీ అది మినిమల్ రోల్. కానీ ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినారో, ప్రాణాలు అర్పించారో వాళ్ళ గురించి స్వాతంత్రం వచ్చిన తొలినాల్లో ఉన్న ప్రభుత్వాలు వారిని నీరుగార్చి వారికి పేరు ప్రఖ్యాతులు రాకుండా, వారి గురించే చరిత్రలు లేకుండా లోకానికి యువతకు తెలియకుండా చేశాయి. అలాగే గత 23 సంవత్సరాల నుంచి నల్లగొండ మేము ఇక్కడ నేతాజీ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, దేశం అంతా స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ క్రమశిక్షణ, దేశభక్తితో ఉండాల్సిన అవసరం ఉంది ఈ సమాజం. సో నేటి యువత విద్యార్థులు అవి కాస్త తగ్గుతున్నట్టుగా అనిపించింది. వాటి కోసం ఏం చేయాలనే ఆలోచనతో ఈ జనగణమన ఉత్సవ సమితి స్టార్ట్ చేసి నల్లగొండలోని ప్రధాన కూడళ్లలో తెలియదు, ఉన్నాడా పోయిందా చనిపోయిందా అనేది ఎవరికి తెలియదు. సో ఈ జనగణమన కూడా ఇందులో ఈ కమిటీ సభ్యులం ఎవరు ఉన్నా లేకున్నా మా తదనంతరం కూడా ఇది నిరంతరం ఇలాగే కొనసాగాలన్న సంకల్పంతో నేతాజీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యువత చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఇట్లాంటి గొప్ప వ్యక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర సార్ కూడా ఆకలితో చనిపోకూడదు, చివరికి ఒక కుక్క కూడా పస్తుతో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు పస్తులు ఉన్నంత వరకు నేను మరలా పుడుతూనే ఉంటాడు. సో అలాంటి వాళ్ళు తీసుకొని మన వంతు ప్రయత్నంగా ఈ సమాజంకు ఏదో ఒకటి చేయాలని నేను అందరికీ యువతను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ జనగణమనకు సహకరిస్తున్న నల్లగొండ పట్టణ ప్రజానికానికి, పోలీస్ అధికారులకు, మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మేము స్టార్టింగ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతాను అనుకోలేదు. ఇంతమంది సిన్సియర్గా పార్టిసిపేట్ చేశారు అనుకోలేదు. 190 మంది మొత్తంలో ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన జనగణమన సమితి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం. గత 3 సంవత్సరాలుగా దీన్ని నిరంతరాయంగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు. ఇది దేశభక్తిని పెంపొందించడమే కాకుండా ప్రజలలో దేశం పట్ల ఒక అభిమానాన్ని, తమ దేశం పట్ల ప్రేమను కలగజేసేటటువంటి ప్రక్రియ ఇది. ఏ దేశానికైనా తన జాతీయ గీతం, జాతీయ జెండా, ఈ రెండు చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు కన్న తల్లిని కూడా ప్రేమించలేడు. ఇది గుర్తించినటువంటి ఈ సమితి వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని నడుపుతున్నారు. ఇప్పటికీ 20 సెంటర్లలో దీన్ని నడుపుతున్నట్లుగా మాకు
చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇది ఉద్యమం ఎలా జరుగుతుంది అనేది గమనించి అక్కడ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అక్కడి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎప్పుడైనా మంచి పెరిగితే సంతోషించాలి, చెడు పెరిగితే బాధపడాలి. మంచి పెరుగుతుంది కాబట్టి సంతోషిద్దాం. ఇది 10 మందికి పంచేటటువంటి ఒక మంచి విషయం కాబట్టి అందరం పంచుకుందాం. జాతీయ గీతాన్ని ఆనందంగా భక్తితో ఆలాపిద్దాం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా మన అదృష్టం. ఇన్ని సంవత్సరాల తరువాత సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్పదనం, సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి త్యాగాలు, ఇవన్నీ ఆయన సీక్రెట్ ఫైల్స్ బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే బ్రిటిష్ వారి చిహ్నంగా రాజపథ్లో జార్జ్ బొమ్మ విగ్రహం ఉందో అక్కడ సుభాష్ చంద్రబోస్ బొమ్మ విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గర విగ్రహాన్ని నిర్మించడం అనేది అది మన స్వాభిమానానికి స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు అక్కడ రెడ్ ఫోర్ట్లో ఏదైతే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ జరిగినాయో అదే చోట సుభాష్ చంద్రబోస్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుత గవర్నమెంటు. నిజంగా సుభాష్ చంద్రబోస్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఆయనను గౌరవించుకునే దిశగా నడుస్తున్నందుకు సంతోషిద్దాం. అండమాన్ నికోబార్ దీవులకి ఆయన ఆజాద్ షహీద్ ద్వీప్ అని పేరు పెట్టాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మళ్ళా మన భారత ప్రభుత్వం వాటికి ఆనాడు భారతదేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుల పేర్లతో ఆ ద్వీపాలకి నామకరణం చేసింది. ఇది ఈ విధంగా మనం అటువంటి మహాపురుషుల్ని స్మరించుకోవాలి, గుర్తుంచుకోవాలి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.